టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారంటండి. వాళ్ళ యొక్క జైల్ టైము తగ్గుతుందని చెప్పి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు చెప్తున్నారు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు. సో ఏంటో పరిస్థితి అనేది చూద్దామండి. వాళ్ళ కర్మ ఎలా అనుభవిస్తున్నారు అనేది కూడా చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు రివార్డ్స్ వస్తున్నాయని చెప్పి అవి రాకుండా చేయడం కోసం వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేశారంటండి. కొలాబరేట్ అయ్యి ఏమైందంటే, కొలాబరేషన్ అనేది మనీ తీసుకున్నారు కదా, ఒకరికొకరు మనీ ఇచ్చి మనీ తీసుకొని మీకు అనారోగ్యం వచ్చేలా చేద్దాము, మీరు పని లేకుండా చేద్దాము అని అనుకున్నారు. బట్ ఏమైంది అంటే, ఆఫర్ ఇచ్చి ఒక పర్సన్ని కావాలని ఇందులో ఇన్వాల్వ్ చేశారండి. మీకు బ్యాక్ స్ట్రింప్ వేయడానికి ఎలాగో అవకాశం లేదు కదా. సో ఏమైంది అంటే వర్క్ అవ్వలేదు. వాళ్ళు ఏదైతే ప్లాన్ చేశారో ఆపుదామని వర్క్ అవ్వలేదు. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఫ్యామిలీకి సంబంధించి, మ్యారేజ్కి సంబంధించి, హౌస్కి సంబంధించి ఏదో ట్రై చేశారండి. బట్ వర్క్ అవ్వలేదు. వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీస్ అనేవి వాళ్ళకి రివర్స్ అయిపోయి ప్రజెంట్ జడ్జిమెంట్ టైం ఏదైతే మీ దాంట్లో మీ విషయంలో చేశారో అది రివర్స్ అయిపోయింది. రివర్స్ అయిపోతే వాళ్ళ ట్రూ కలర్స్ ఏంటి అనేది ఎవరికి తెలియాలో వాళ్ళకి తెలిసిందనమాట. సో ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నారంటే, జడ్జిమెంట్ టైంలో వాళ్ళతో ఉన్న వాళ్ళ నేమ్స్ అందరికీ కూడా లైన్గా చెప్తున్నారంట, దారులు చూస్తున్నారంట వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి, అలాగే వాళ్ళు బాధపడకుండా సేఫ్ జోన్లో ఉండడానికి. సో ఎక్కువ మంది అయితే శిక్ష తగ్గుద్ది అన్నట్టుగా ఒకరి పేరు ఒకరు చెప్తున్నారంటండి. మీకు ఇంజస్టిస్ చేసి బ్యాలెన్స్ లేకుండా చేయాలి అని అనుకున్నందుకు ప్రజెంట్ సో మీ ఇంట్లో ఒక పర్సన్ కూడా ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంట. డబ్బులు ఇచ్చి పెట్టుబడి లాభాలు రాకుండా చేయాలని అనుకుంటున్నారంటండి. మీ విషయంలో అసలు అవకాశమే లేదండి. మీరు చేస్తున్న పనిలో మీరు ఎవరికైతే అవకాశం ఇవ్వరు, ఎవరు కూడా ఏమీ చేయలేరు. వాళ్ళు అనుకుని జరగదండి, ఛాన్సే లేదు. ఓకేనా? అండ్ మనీ రొటేషన్ చేసి ఎలాగైనా మీరు ముందుకు వెళ్లకుండా ఆపాలి అని అనుకున్నారంటే జరగలేదు. హోమ్ పర్సన్ అండి, బోర్లా పడ్డారనమాట. ఎస్, టైం కోసం చూస్తున్నారంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని. బట్ ఏమైందంటే డబ్బులు పోగొట్టుకున్నారండి. మీకు ఫ్యామిలీ జోలికి వచ్చినందుకు వాళ్ళ ఫ్యామిలీ సంబంధించి తలకిందులుగా అయిపోయిన పరిస్థితి. సో మీతో ఏ రకంగా కూడా గొడవ పెట్టుకోలేరు, వాళ్ళకి దారి కూడా లేదు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. మిమ్మల్ని సాడ్ చేసే అవకాశం కూడా వాళ్ళకి ఏంజల్ ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. ఎస్, మీరు అనుకుంది నిజమే. మీరు మీ లైఫ్లో నిలబడకూడదని చెప్పి వాళ్ళు గోయింగ్ రాంగ్ అండి. వాళ్ళ కర్మ అనుభవిస్తున్నారు ప్రజెంట్. అండ్ గాడ్స్ ప్లాన్, ఇదంతా గాడ్స్ ప్లాన్. వాళ్ళ యొక్క కర్మ వాళ్ళు అనుభవించాలి అనేది గాడ్స్ ప్లాన్. సో కొంతమంది ఇక్కడ మిస్అండర్స్టాండింగ్స్తో కూడా ఉన్నారండి. ఏదో మిస్అండర్స్టాండింగ్లో ఉన్నారండి. టోటల్గా ఫేక్ ఎవిడెన్స్ క్రియేట్ చేస్తున్నారంట. ప్రజెంట్ ఏమైందంటే, దే ఆర్ సరౌండెడ్ బై ద కర్మ వాట్ దే డిడ్ టు యూ. మీకు ఏదైతే చేశారో, ఏదైతే మీ విషయంలో తప్పు చేశారో దానికి కర్మ ప్రజెంట్ అనుభవిస్తున్నారండి. అండ్ ఏంజల్ చెప్తున్నారు, వెయిట్ ఫర్ యర్ సైన్. ఎస్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అండి, గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి మీ విషయంలో ఏం చేశారో వాళ్ళందరూ కూడా కర్మ అనుభవిస్తున్నారు. ఓకేనా? అండ్ ఎస్, మిమ్మల్ని అయితే ఏ రకంగా కూడా రిలాక్స్ చేయలేరు. మీరు చేస్తున్న పనిని కూడా ఆపే అవకాశం కూడా లేదు, డివైన్ ఇవ్వట్లేదు. సో ట్రావెలింగ్లో అవకాశం చూసి మీ పనిని ఆపాలి అని అనుకుంటున్నారంట. హ్యాపీ ఎండింగ్ పక్కా అండి. మీకు మ్యారేజ్ విషయంలో కావచ్చు, మీరు ఒక రిలేషన్షిప్ విషయంలో, మీ పార్ట్నర్ విషయంలో, సోల్మేట్ విషయంలో ఖచ్చితంగా హ్యాపీ ఎండింగే. అందులో ఎలాంటి డౌట్ లేదండి. వాళ్ళకి దారే లేదు, డివైన్ దారి కూడా ఇవ్వట్లేదు. వాళ్ళు జస్ట్ ఈగోతో ప్లే చేస్తున్నారు తప్ప వాళ్ళకి అవకాశం లేదు, దారి లేదు. ప్లే చేయాల్సిన విక్టిమ్ కూడా మీరు కాదు. ఏంజల్ ఇంకా చెప్పండి. ఎస్, వాళ్ళ టైం దగ్గరికి వచ్చేసిందని ఏంజల్స్ చెప్తున్నారండి. వాళ్ళకి అసలు ఎక్స్పీరియన్స్ లేదండి. సో కావాలని చెప్పి మనీ కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారంట. పాస్ట్లో, గతంలో ఉంచడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ప్రజెంట్ మీరు కాంప్రమైజ్ అయిపోవాలి. ఏదో ఒకటి చేసి సొల్లు చెప్పో ఏదో ఒకటి చేసి మిమ్మల్ని 422 మిమ్మల్ని మీరు చేస్తున్న పనిని ఆపాలి అని చెప్పి అనుకుంటున్నారు. బట్ ఆల్రెడీ ఇలాంటి చాలా చూసేసారండి. చాలా బ్రేక్ త్రూ చేసేసారు. మీరు మొరాలిటీతో ఉన్నారు, బట్ వాళ్ళ ఎథిక్స్ కూడా మర్చిపోయి ఉన్నారు. ఓకేనా? ఎవరు ఏంటి అనేది విలువలను కూడా వాళ్ళు మర్చిపోయారండి. సో డబ్బుల కోసం కర్మ అనేది నిజం కాబట్టి మీరు వదిలేసినా డివైన్ వదలదండి. సో ప్రజెంట్ ఏదైతే పరిస్థితుల్లో మిమ్మల్ని వదలాలనుకున్నారో వాళ్ళదే ఏమంటారు, వాళ్ళు అనుకున్న పనే కూడా జరగట్లేదండి.
యాక్టివ్గా ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళ కర్మ అనుభవిస్తున్నారండి అందరూ గుంపుగా. సో వాళ్ళు బ్రేక్ త్రూ అవ్వలేకపోతున్నారు. ఏదైతే సంఖ్యలు మీకు వేయాలనుకున్నారో ఇప్పుడు వాళ్ళ చుట్టూ కూడా అదే సంఖ్యలే ఉన్నాయి. దాని నుంచి వాళ్ళు ఏ రకంగా కూడా తప్పించుకోలేకపోతున్నారండి. తప్పించుకోవడానికి అవకాశం కూడా లేదు. అది కర్మ, అది అనుభవించి తీరాల్సిందే. మీ విషయంలో అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి చేసినందుకు అది కర్మ. ఎస్, మీకు ఒక పర్సన్ ఎమోషనల్ ఆఫర్ ఇవ్వడానికి చూస్తున్నారంట. సో అందుకని చెప్పి మిమ్మల్ని స్ట్రక్ అయ్యేలా చేయాలి. మీ లైఫ్లోకి ఎవరు సపోర్ట్ రాకూడదు. అది ఫ్రెండ్ అయ్యొచ్చు, క్రష్ అయి ఉండొచ్చు, లేదా పార్ట్నర్ అయి ఉండొచ్చు. సో మనీ పరంగా ఎమోషనల్గాను మీకు బ్యాక్ స్టాంప్ వేయాలి. మీ నేమ్ ఏదైతే ఉందో అది గౌరవం మీకు రాకుండా చేయాలని అనుకుంటున్నారంట. ఆ విధంగా దారులు చూడడానికి కూడా దారి లేదు, అవకాశం లేదు. కర్మ అనే ధర్మం అనుభవిస్తున్నారండి. ప్రజెంట్ వాళ్ళు కర్మ అనుభవిస్తుంది మెయిన్ దీనివల్లే. ఓకేనా. అండ్ డబ్బులు పోగొట్టుకున్నారంటే చాలామంది మీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి. అండ్ ఇంకా చెప్పండి ఏంజల్స్, వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీస్ కూడా రివర్స్ అయిపోయినాయి అంటండి. సూపర్. ఇందులో ఫాదర్ ఫిగర్ యాడ్ కనిపిస్తుందండి. అండ్ ఫాదర్ ఏజ్ ఉన్న వాళ్ళు అండ్ నైబర్స్. ఓకేనా. ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎలాగన్నా సరే బ్యాక్ స్టాంప్ వేయలేరండి. ఓకేనా. అవకాశంగా తీసుకొని ఇంట్లో వాళ్ళు మీకు బ్యాక్ స్టాంప్ వేయలేరు. పాస్ట్ పర్సన్ ఏంటి అంటే అవకాశం కోసం చూస్తున్నారంట. మీరు లైఫ్లో ముందుకెళ్ళిపోతున్నారు, హీల్ అయిపోతున్నారు అని చెప్పి. ఎస్, ఇంట్యూషన్ కరెక్ట్. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎలాగైనా మీ విక్టరీని ఆపాలని అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసేస్తున్నారండి. మిమ్మల్ని ఎలాగైనా బాధ పెట్టాలని. ఇప్పుడు చెప్పాలి అంటే మిమ్మల్ని బాధ పెట్టాలని ఆలోచన వాళ్ళు ఆలోచించినందుకే కర్మ అనుభవిస్తున్నారు. అండ్ స్టిల్ మిమ్మల్ని బాధ పెట్టాలనుకుంటే ఇంకా వాళ్ళ యొక్క శిక్షనే దేవుడు కూడా ఆపడండి. వాళ్ళ కర్మ ఇంకా హెవీగా అనుభవిస్తారు. కన్ఫర్మేషన్ జడ్జిమెంట్. వావ్, మీకు డివైన్ ప్రొటెక్షన్ చాలా ఉందండి. అండ్ గ్రాటిట్యూడ్ చూపించడం మర్చిపోవద్దు. మీ ఇంట్లో పితృదేవుళ్ళకి దీపం పెట్టుకోవడం, లేదా మీకు మీ ఇష్టదైవానికి దీపం పెట్టుకోవడం లాంటివి అస్సలు మానొద్దు. ఓకేనా. ఏదో మీకు ఏ దేవుడు నమ్మకం ఉంటే ఆ దేవుడికి ఖచ్చితంగా దీపం అయితే పెట్టుకోండి. ఓకేనా. మనం చేసే చిన్న చిన్న పనులు మన కంట్రోల్లో లేని ఎన్నో విషయాల నుంచి మనల్ని కాపాడతాయండి. వాళ్ళు చేసిన క్రియేషన్ ఏది పనిచేయలేదు మీ విషయంలో, మొత్తం రివర్స్ అయిపోయింది. ఎస్, టవర్ మూమెంట్ తెద్దాం అనుకున్నారంట. మీకు ఒక పెద్ద షాకింగ్ న్యూస్ తెద్దాం అనుకున్నారంట మీ లైఫ్లో. అలాంటివి ఏవి జరగవండి. మీరు ఇది ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాల నుంచి మీరు క్రియేట్ చేసుకున్న సామ్రాజ్యం, దీనిని ఎవ్వరూ కూడా ఆపలేరు. ఓకేనా. సో మీకు రావాల్సిన మనీ ఖచ్చితంగా వస్తుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. మీరు ఏదైతే క్రియేట్ చేసుకున్నారో అది ఖచ్చితంగా క్రియేట్ చేసుకొని తీరుతారు. ఏదైతే క్రియేట్ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారో అది చేసుకొని తీరుతారు. ఇంతకుముందు ఏది చేయాలనుకున్నారో ఇప్పుడు ఆల్రెడీ చేసుకుంటున్నారు. ఓకేనా. సో మిస్ అవ్వకూడదు అని చెప్పి వేగంగా అనుకోవడానికి, మీకు రావాల్సిన గుడ్ థింగ్స్ని ఆపడానికి కూడా అవకాశం లేదండి వాళ్ళకి. ఓకేనా. న్యూ బిగినింగ్ లేదు, అవకాశము లేదు. అండ్ వాళ్ళకి సపోర్టింగ్ కూడా ఎవరూ లేరు. ఎవరైతే మిమ్మల్ని స్పైయింగ్ చేసి, ఎవరైతే మీ చుట్టూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రతి క్షణము చూస్తూ ఉన్నారో వాళ్ళ పనే తలకిందులు అయిపోయిందండి. స్టక్ అయ్యేలాగైతే ఖచ్చితంగా చేయలేరు. వాళ్ళకి లైఫ్లో ఒక మంచి న్యూస్ అనేది లేకుండా పోయిందనమాట. ఎంతసేపు ఇదే ఇంకా అవతల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఇదే చూడడమే వాళ్ళ పని అయిపోయిందండి. నిజానికి వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని స్టక్ అయ్యేలా చేయలేరు, ఓవర్ బర్డెన్ చేయలేరు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు. అవకాశాన్ని కూడా నేను ఇవ్వను అని చెప్తున్నారండి ఏంజల్స్. అండ్ స్టాండ్ యువర్ గ్రౌండ్. మీరు ఏదైతే పనిలో ఉన్నారో సో ఆ విషయంలో స్టాండ్ యువర్ గ్రౌండ్ అని చెప్తున్నారండి. అండ్ సరదాగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి అని చెప్తున్నారు. బిహైండ్ ద సిచ్యువేషన్స్ ఏం జరుగుతున్నాయో ఆలోచిస్తూ ఉండండి అంటే ఒకసారి చూడండి ఏం జరిగి ఉంటుందని, జస్ట్ వదలండి. నెక్స్ట్ మీ పని మీరు కంటిన్యూ చేసేయండి అని చెప్తున్నారు. మీ యొక్క టాలెంట్స్ ఏమున్నాయో దాని మీద నమ్మకం ఉంచండి. ఓకేనా. ఛాలెంజింగ్ టైమ్స్ లో ఖచ్చితంగా మీరు చేయలేదంటూ ఏదీ లేదు. ఎలాంటి టఫ్ సిచ్యువేషన్లో అయినా మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు. మీరు చేయాలనుకున్న పనిని కంప్లీట్గా చేయగలరు. ఓకేనా. ట్రస్ట్ యువర్ టాలెంట్స్ ఇన్ ఛాలెంజింగ్ టైమ్స్. ఏదైనా ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో స్టక్ అయిపోయాము అన్న సిచ్యువేషనే లేదు. ఓకేనా. మీ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే హ్యాండిల్ చేసే క్యాపబిలిటీ, మెచ్యూరిటీ మీకు ఉన్నాయి అని చెప్పి ఏం చేసి చెప్తున్నారండి. అండ్ ఓల్డ్ ప్యాటర్న్స్లో వెళ్ళండి అని చెప్తున్నారు. ఓకేనా. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.